మీ అందరూ చూపించిన తెగువకు, మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తిరుపతిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 48 స్థానాలు మనం గెలిస్తే వాళ్ళు గెలిచింది ఒక్క స్థానం. విశాఖపట్నంలో ఉన్న 98 స్థానాలకు 58 స్థానాల్లో 56 స్థానాల్లో వైసీపీ గెలిచింది. రామగిరి మండలం అనంతపురం జిల్లాలో ఉన్నటి ఎన్ని ఎంపీటీసీలు అంటే 9 మనం గెలిస్తే వాళ్ళు 1 గెలిచినారు. రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యూన్సీ 16 ఎంపీటీసీలకు 16కు 16 మనమే గెలిచినాం. ఒకటి పెట్టిన వాళ్ళ కూడా డిపాజిట్లు కూడా రాదు. ఇంకొకటి గోపవరం, ఇది మా కడప జిల్లా. దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక. ఇందులో 19 గెలిచాం మనం. వాళ్ళు గెలిచింది కేవలం ఒక 4 ప్రలోభపెట్టి తీసుకున్నారు. అయినా కూడా వాళ్ళ బలం ఎంత? ఆ 1 + ఈ 4 5, మిగిలిన 15 మనవే. ఇంకో చోట తుని నియోజకవర్గం 30కి 30 మనమే గెలిచాం. మరి వీళ్ళ దగ్గర నెంబర్లు ఎక్కడున్నాయి, బలం ఎక్కడుంది, ఏముంది? అయినా కానీ వైస్ చైర్మన్ పోస్టు వాళ్ళకే కావాలా. ఇంకొకటి అత్తిలి 20కి మనం గెలిచింది 16, వాళ్ళు గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిచింది 4. ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ ప్రాంతాలలో మీరంతా కూడా గట్టిగా నిలబడిన పరిస్థితులు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు ఎవరనంటే నా చెల్లెమ్మలు, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా చెప్తారు. ఈ ఎన్నికల్లో మీరంతా కూడా మీరు చూపించిన మీ స్ఫూర్తిని నిజంగా ఎంత గొప్పగా మీరు చూపించారు అని అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పోయింది అన్న సంగతి చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను.